Hi friends, welcome to IAS APPSC TSP Lectures. AP Economy సిరీస్ ఇది నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అని కూడా. అయితే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ లో ఒక క్వశ్చన్ మనకి ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిందన్నమాట, లైక్ జిఎస్టిపికి సంబంధించింది. ఆ క్వశ్చన్ ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం. అంటే ఆ కాన్సెప్ట్ ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని బ్యాక్గ్రౌండ్ పార్ట్ అనేది చూడాలన్నమాట ఫస్ట్. అప్పుడు ఏంటంటే మనం సింప్లిఫై చేసుకోవచ్చు. మళ్ళీ అదే టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇంతకుముందు ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ లో వచ్చింది. ఇక్కడ ఏం అడిగారంటే, ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ జిఎస్డిపి ఆఫ్ ఏపీ స్టేట్ ద సబ్ సెక్టర్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఫోకస్ కీవర్డ్ సబ్ సెక్టర్స్ అనమాట, కన్సిడర్డ్ ఇన్ ద సెకండరీ సెక్టర్. సో సెకండరీ సెక్టర్ ఉన్న సబ్ సెక్టర్స్ అంటే అడుగుతున్నారు. సో వీళ్ళు ఏంటో ఒకటి ఇచ్చారనమాట, ఏంటది మ్యానుఫ్యాక్చరింగ్. దాంతోపాటు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్. అయితే లాస్ట్ ఆప్షన్ అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి, ఆల్ ఆఫ్ ది అబోవ్. వీళ్ళు ఏం అడిగారంటే సెకండరీ సెక్టర్ ఉన్న సబ్ సెక్టర్స్ గురించి అడిగారు అనమాట. అంటే మనం దీనికి ముందు వెనకాల అంటే ప్రైమరీ సెక్టర్ టెర్షియరీ సెక్టర్ ఏం వస్తాయి కూడా మనం తెలుసుకుంటే మళ్ళీ ఇదే తరహా క్వశ్చన్ ఏమైనా మనకి గ్రూప్ 2 లో అడిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ సెక్టర్ సంబంధించిన సబ్ సెక్టర్స్ ఏంటో చూద్దాం. అయితే ప్రైమరీ సెక్టర్ లో చూసుకుంటే మనకి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్, దాంతోపాటు ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ కోరింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రైమరీ సెక్టర్ వస్తాయి. సో ఇదంతా ఏంటంటే కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జస్ట్ ఈ ఫ్యాంప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాంప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇక్కడ పి అంటే మనకి ఏంటంటే ప్రైమరీ సెక్టర్, ఇక్కడ ఎం అంటే మనకి మైనింగ్ అండ్ కోరింగ్, అలాగే ఏ అంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్, ఎఫ్ అంటే మనకి ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ అనమాట. సో ఇలాగా ఈ ఫ్యాంప్ అనే వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రైమరీ సెక్టర్ లో ఏవే ఉన్నాయో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అడిగితే మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ని ఆన్సర్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాంప్ అనమాట. ఇక్కడ ఫ్యాంప్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటంటే మనకి ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, అలాగే ఏ అంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్, ఎం అంటే మనకి మైనింగ్ అండ్ కోరింగ్, అలాగే పి అంటే మనకి ప్రైమరీ సెక్టర్ అనమాట. సో ప్రైమరీ సెక్టర్ ఏమొస్తాయంటే జస్ట్ ఈ మైండ్ మ్యాప్ కానీ ఈ నిమోనికర్ ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ క్వశ్చన్ ని మనకి అడిగారన్నమాట ఆ ప్రీవియస్ పేపర్స్ లో. ఏంటది, సెకండరీ సెక్టర్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో. అయితే ఇక్కడ మనకి సెకండరీ సెక్టర్ అనే ఇండస్ట్రియల్ సెక్టర్ అని ఒకటే. దీంట్లో మనకి ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఎలక్ట్రిసిటీ, ఇది ఒక సబ్ సెక్టర్, అలాగే గ్యాస్ అండ్ వాటర్ సప్లై కూడా సబ్ సెక్టర్, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఒక సబ్ సెక్టర్. సో మనకేంటి ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ గా ఈ మైండ్ మ్యాప్ ని గుర్తుపెట్టుకున్న సరిపోతుంది, లేకపోతే దీనికి ఒక నిమోనిక్ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఎస్ఎంఈ, అలాగే ఈ కామన్వెల్త్ గేమ్స్ లో మీకు స్టార్టింగ్ లెటర్స్ అంటే సిడబ్ల్యూజీ, సింపుల్ గా చెప్పాలంటే కామన్వెల్త్ గేమ్స్ అనమాట. సో ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి సెకండరీ సెక్టర్ అనమాట. అలాగే ఇక్కడ ఎం అంటే మనకి ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్, ఈ అంటే మనకి ఏంటి ఎలక్ట్రిసిటీ, అలాగే మనకి సి అంటే కన్స్ట్రక్షన్, డబ్ల్యూ అంటే వాటర్ సప్లై, అలాగే జీ అంటే గ్యాస్ అనమాట. సో ఇలాగా జస్ట్ ఒక సింపుల్ నిమోనిక్ ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ ఢిల్లీ అని గుర్తుపెట్టుకున్నా సరే మనకి సరిపోతుంది. సో ఇలాగా మనం లింక్ చేసుకోవచ్చు ఒక విజువల్ నిమోనిక్ ఆర్ మైండ్ మ్యాప్ ద్వారా. సో సింపుల్ గా చెప్పాలంటే ఎస్ అంటే మనకి ఏంటి సెకండరీ సెక్టర్, ఎం అంటే ఏంటి మనకి మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఈ అంటే మనకి ఏంటి ఎలక్ట్రిసిటీ అనమాట. నెక్స్ట్ మనకి కామన్వెల్త్ గేమ్స్ లో మనం జస్ట్ సిడబ్ల్యూజీ తీసుకుంటాం. అంటే సి అంటే ఇక్కడ ఏంటి కన్స్ట్రక్షన్, డబ్ల్యూ అంటే ఏంటి మనకి వాటర్ సప్లై, అలాగే జీ అంటే మనకి గ్యాస్ అనమాట. ఇలాగా మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఎలాగ ఇచ్చినా సరే క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఏంటి ఫైనల్ గా ఉంది ఏంటి టెర్షరీ ఆర్ సర్వీస్ సెక్టర్. సో దీంట్లో మనకి ఏంటి కొన్ని ఎక్కువ ఉంటాయి సర్వీస్ సెక్టర్ లో. సో దీంట్లో ఏంటంటే మనకి ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, అలాగే ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఫినాన్సింగ్ అంటే దీంతో పాటు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే మనకి రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీసెస్, దీంతో పాటు మనకి కమ్యూనిటీ, సోషల్, పర్సనల్ అండ్ అదర్ సర్వీసెస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి సర్వీస్ సెక్టర్ లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక సింపుల్ యాక్రోనిమ్ తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి యాక్రోనిమ్ అంటే ఫస్ట్ అంటే టీటీసీ అనమాట. టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్. సో ఇక్కడ టీటీసీ అంటే ఏంటంటే మీకు ట్రేడ్, ఫస్ట్ టీ అంటే మనకి ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, అలాగే సెకండ్ టీ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనమాట, అలాగే నెక్స్ట్ సి అంటే మనకి కమ్యూనికేషన్. సో ఇలాగ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కి నుంచి మనం ఈ ఫస్ట్ ని లింక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి ఆర్సి, ఇక్కడ ఆర్సి అంటే జస్ట్ రాయల్ ఛాలెంజర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఆర్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీసెస్, అలాగే సి అంటే మనకి ఏంటి ఇక్కడ కమ్యూనిటీ, సోషల్, పర్సనల్ అండ్ అదర్ సర్వీసెస్. సో రాయల్ ఛాలెంజర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి ఎస్ఎఫ్ అనమాట. ఎస్ఎఫ్ అంటే స్టూడెంట్స్ ఫెడరేషన్. ఇక్కడ ఎస్ అంటే మనకి ఏంటి
స్టోరేజ్, అలాగే ఎఫ్ అంటే మనకి ఫినాన్సింగ్, దాంతోపాటు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఇలాగ ఒక acronym తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, టోటల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అయ్యారు. దాంట్లో అంటే అందరికీ ఒక యూనియన్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఒక దీంట్లో ఉన్నారు. అదేంటంటే ఒక స్టూడెంట్స్ ఫెడరేషన్లో రాయల్ ఛాలెంజర్స్ అనే పేరుతో ఉన్న స్టూడెంట్స్ ఫెడరేషన్లో మీరు జాయిన్ అయ్యారు. జస్ట్ ఇలాగా కొంచెం స్టూపిడ్గా ఉంటాయి అన్నీ కూడా, కానీ ఇలా అయితేనే మనకి బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో సింపుల్గా మీరు అంటే ఆ టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్, అక్కడేంటి మీరు ఒక స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్లో జాయిన్ అయ్యారు. షార్ట్ ఫామ్లో అది ఎస్ఎఫ్, ఆ ఫెడరేషన్ నేమ్ అంటే ఆర్సీ అంటే రాయల్ ఛాలెంజర్స్. సో ఇలాగా మనం లింక్ చేసుకోవచ్చు టెరిషియరీ సెక్టర్లో ఏమున్నాయి అనేది. దీనికి ఏంటంటే ఒక 2 మెథడ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఒకటి మైండ్ మ్యాప్, ఇంకోటి ఏంటంటే నిమోనిక్స్, అండ్ ఫైనల్గా ఏంటంటే మీకు ఒక యాక్రోనిమ్. సో ఇలాగా మనం ఏంటంటే ఆ, ఇదే తరహాలో మనకి ఈసారి ఏమైనా దీని బదులు సెకండరీ సెక్టర్ సంబంధించి కాకుండా ప్రైమరీ సెక్టర్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలరు. అలాగే టెరిషియరీ సెక్టర్ గురించి అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇదొక అడ్వాంటేజ్. అందుకే ఎక్కువ ఫోకస్ చేస్తాను ప్రీవియస్ పేపర్స్. మనకేంటంటే లాస్ట్ వీడియోలో మీకు జిఎస్డిపి గురించి చెప్పాను. అందుకని చెప్పి దీని కనెక్షన్ ఉన్న క్వశ్చన్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎలా ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేయాలనేది ఒక వే అనేది మీకు చూపిస్తున్నాను.